జలసౌద కింగ్ మేకర్స్ బాధితులిద్దరూ మంత్రి వార్నింగ్ ఇచ్చిన మారని అధికారిక తీరు. మహబూబ్నగర్ లో డ్యూటీ మానేసి జలసౌదలోనే చక్కర్లు. అవును నేను బాధితున్నే. ఓ అధికారి ఆవేదన. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నటువంటి లీలలు అంటూ చూస్తున్నాం. సో జలసౌదలో ఎవరికి ప్రమోషన్ రావాలన్నా, ఆ అధికారి పేరు జాబితాలో ఉండాలన్నా, ఎవరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ కావాలన్నా డిసైడ్ చేసేది వీరే. అందులో నేను బాధితున్నే. నా ప్రమోషన్ అడ్డుకున్నారు. అప్పుడున్నటువంటి ఈఎన్సీలను మభ్యపెట్టి 2 ఏళ్ల పాటు ప్రమోషన్ రాకుండా చేశారు. లేదంటే ఈ పాటికి కీలక పొజిషన్లో ఉండేవాడిని. అదృష్టం కొద్దీ ఈ పొజిషన్లో ఉన్నా అని నీటిపారుదల శాఖలోనే ఒక కీలక అధికారి చెప్పిన మాటలు ఇవి. ఓ స్థాయిలో ఉన్న అధికారికే ఇలాంటి ఇబ్బందులు తప్పలేదంటే కింది స్థాయి ఉద్యోగులను ఆ కింగ్ మేకర్స్ ఏ స్థాయిలో వేధించారో ఆ మాటల్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. చాలా ఏళ్ళుగా ఈ డిప్యూటీ ఈఎన్సీ డిప్యూటీ ఈఏది హవా నడుస్తున్నది, ఈ ప్రచారం జరుగుతున్నది. అంతేకాకుండా వీరి ఆగడాల మీద దిశ పత్రిక ఎట్టకేలకు కథనం ప్రచురించడంతో చాలా మంది ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. అవును వీరి ఆగడాలకు రోజు రోజుకి అంతు లేకుండా పోతుందని చర్చించుకోవడం కనిపించింది. ఆ చాలా మంది అర్హత కలిగిన ఉద్యోగులు వీరి వల్ల ప్రమోషన్లు కోల్పోయారన్న ప్రచారం కూడా జరుగుతున్నది. సో మంత్రి హెచ్చరించినా కానీ అదే తీరులో ఉన్నారట. ఒక విధంగా అంటే మంత్రులు చెప్పినా అధికారులు ఇంటర్వ్యూ అంటే ఇలా ప్రభుత్వం యొక్క పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవాలి. ఇక మంత్రులు చెప్తే వినకపోతే ఇక ఎమ్మెల్యే చెప్తుంటారా, ముఖ్యమంత్రి చెప్తుంటారా, సంబంధిత మంత్రి చెప్తే వినలేదు ఇక ఎవరు చెప్తుంటారా? ఇలా అంటే ఈ జలసౌదలో ఉన్నటువంటి ఎవరైతే డిప్యూటీ ఈఎన్సీలు ఎవరైతే డిప్యూటీ ఈఎన్సీలే వీళ్ళ మాటలు వినలేదు అంటే ఈఎన్సీలు ఈఏలు వీళ్ళ మాట వింటారా? ఐఏఎస్లు ఐపీఎస్ వీళ్ళ మాట వింటారా? డిపార్ట్మెంట్ హెచ్ఓడి వీళ్ళ మాట వింటారా? సో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోండి. కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే కీలక భాగస్వాములు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్తే అధికారులు కనీసం పాటించట్లేదు అంటే ఏ విధమైనటువంటి పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోండి. ఇలా పరిస్థితి అధికారులు ఎవ్వరు కూడా అయిన పరిస్థితులు లేరు. అధికారులు కానీ లేకపోతే ఎవరు బ్యూరోక్రాట్ కానీ ఎవ్వరు కానీ అయిన పరిస్థితి లేదు. ఆఖరికి చెప్రాసి కూడా అయిన పరిస్థితి లేకుండా పోయింది. అంతే దారుణంగా. అందుకే పాలన మొత్తం అటకెక్కింది. ప్రజలు చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.